అందరికీ నమస్కారం. మన భారతదేశంలో ఏదన్నా ప్రధాన సమస్య ఉంది అంటే అది నిరుద్యోగ సమస్య. నిరుద్యోగ సమస్యను తగ్గించే ప్రయత్నంలో ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో, ఏవైతే జెన్యూన్గా ఉన్నాయో అవన్నీ కూడా మన ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే పోస్ట్ చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా దివ్యాంగులకైతే ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు అన్న ఉద్దేశంతో నాకు తెలిసినంత మేరకు దివ్యాంగుల కోసం అయితే స్పెషల్గా ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి పోస్ట్ చేస్తున్నాను. మరియు విద్యార్థులు అందరి కోసం కూడా ఏవైతే జెన్యూన్గా జాబ్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది అయితే కొన్ని పోస్ట్స్ నేను చేసేవి ఫేక్ ఉంటున్నాయని అయితే అంటున్నారు. సో అది కావాలని చేసేదైతే మాత్రం కాదు. ఎక్కడైతే ఇది జెన్యూన్ జాబ్స్ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుందో అవి మాత్రమే పోస్ట్ చేస్తున్నాము. కానీ ఒకరిద్దరు ఏంది అంటే ప్రాపర్గా అసలు వీడియోనే చూడకుండానే అది ఫేక్ అని అయితే చెప్పేస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ మన ఛానల్లో మన ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ యొక్క సబ్స్క్రైబర్స్కి మరియు ఇతరులందరికీ కూడా మన ఏపీ తెలంగాణలో ఉన్న తెలుగు వారందరి కోసము ఈరోజైతే ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్, అది గవర్నమెంట్ చేత నడిపించబడే ఒక జాబ్ పోర్టల్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. ఇక్కడ ఏంటి అంటే ఇతరత్ర ఇప్పుడు లైక్ నౌకరీ కానీ ఇటువంటివంతా కూడా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఈ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్స్. వాటిల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వడం అనేది ఉండదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పోర్టల్ ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు అందులో ఉంటాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటుంది. జస్ట్ మీరు అప్లై చేస్తే చాలు, మీకు వాళ్ళే కాంటాక్ట్ అవ్వడము అట్లా జరుగుతుందన్నమాట. కంప్లీట్గా జెన్యూన్ జాబ్స్. ఎందుకంటే ఈ వెబ్సైట్ అనేది గవర్నమెంట్ చేత నడిపిస్తున్న వెబ్సైట్, అది కేంద్ర ప్రభుత్వం చేత నడిపిస్తున్న వెబ్సైట్. ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగినారు 10వ తరగతి చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయా అని. అసలు ఏమీ చదువుకోని వాళ్ళకు కూడా ఈ వెబ్సైట్లో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. దీనికి ఎటువంటి ఏజ్ లిమిట్ లేదు. ఇది ఇంత అద్భుతమైన ఈ వెబ్సైట్ గురించి చాలా మటుకు ప్రచారం జరగలేదు. ప్రచారం జరగకపోవడం వల్ల జనాలే నష్టపోతూ ఉన్నారు. సో ఆ ఉద్దేశంతో ఈరోజు ఈ వెబ్సైట్ గురించి అయితే నేను మీకు చెప్పబోతున్నాను. ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవడానికి ఎటువంటి విద్యా అర్హత అవసరం లేదు. చదువుకున్న వాళ్ళు చేయొచ్చు, చదువు లేని వాళ్ళు చేయొచ్చు, చదువుకున్న ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అసలే చదువుకోని మహిళలు కానీ వాళ్ళు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ వెబ్సైటు దివ్యాంగులకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దివ్యాంగులకి సపరేట్గా రిజిస్ట్రేషన్ కూడా ఉంది ఇందులో. కాబట్టి దివ్యాంగులు కూడా దీనిలో రిజిస్టర్ అయ్యి అయితే ఉద్యోగాలు అయితే తీసుకోవచ్చును. సో కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్ పేరు ఏమిటి అంటే ఎన్సిఎస్ పోర్టల్ అంటారనమాట. ఈ ఎన్సిఎస్ పోర్టల్ అనేది కేంద్ర ప్రభుత్వం చేత నడిపిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ పోర్టల్లో ఏ విధంగా మీరు ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలో చూస్తాం. మీరు ఫస్ట్ గూగుల్కి వెళ్ళి లేదా ఏదన్నా సెర్చ్ ఇంజన్కి వెళ్ళి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అన్నా, గూగుల్ అన్నా, క్రోమ్ అన్నా లేదా మోజిల్లా ఫైర్ఫాక్స్ కన్నా వెళ్ళి www.ncs.gov.in అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత అక్కడ మీకు చివరిలో రిజిస్టర్ అని వస్తుంది. అక్కడ రిజిస్టర్ దగ్గర మీరు క్లిక్ చేసినట్లయితే మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మొదట మీరు మీ యొక్క ఆధార్ ఐడి ఇవ్వండి. దాని తర్వాత ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏది ఉంటే ఆ డీటెయిల్స్ ఇచ్చి మీ నేము అవంతా ఇచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. దాని తర్వాత మీకు ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ ఫోన్కి ఆ ఓటీపీ నెంబర్ని ఇచ్చి అక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 2 రకాలుగా వస్తుంది. మీకు ఇదివరకే చెప్పాను నేను, ఇది గవర్నమెంట్ నడుపుతున్న పోర్టల్ కాబట్టి దీంట్లో 2 రకాలు వస్తుందన్నమాట. ఒకటి డీటెయిల్డ్ ప్రొఫైల్ అని వస్తుంది. అంటే ఈ డీటెయిల్డ్ ప్రొఫైల్లో 12వ తరగతి తర్వాత చదువుకున్న వాళ్ళు, అంటే ఇంటర్మీడియట్ ఆ పైన చదువుకున్న వాళ్ళకి డీటెయిల్డ్ ప్రొఫైల్ వస్తుంది. తర్వాత షార్ట్ ప్రొఫైల్ అని వస్తుంది. ఎవరైతే
12వ తరగతి కన్నా తక్కువ చదువుకొని ఉంటారు, అసలు చదువుకోలేని వాళ్ళు 10th పాస్ అవుట్, 7th 8th పాస్ అవుట్లు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళకి షార్ట్ ప్రొఫైల్ అని వస్తుంది. సో మీరు మీ విద్యా అర్హతను బట్టి మీరు డీటెయిల్ ప్రొఫైల్లో అన్నా సబ్మిట్ చేయండి, లేదా షార్ట్ ప్రొఫైల్లో అన్నా సబ్మిట్ చేయండి. ఒకవేళ మీరు డీటెయిల్డ్ ప్రొఫైల్లో క్లిక్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీకు ఏదన్నా ట్రైనింగ్ ఉందా, తీసుకున్నారా, లేదా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, లేదా ఇంకేమన్నా స్కిల్స్ ఉన్నాయా, ఇవంతా కూడా డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ అక్కడ ఇచ్చేసి అప్డేట్ అని కొట్టేయండి. ఒకవేళ మీరు షార్ట్ ప్రొఫైల్ అని అడిగితే అది సెలెక్ట్ చేసుకుంటే షార్ట్ ప్రొఫైల్లో మీ జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అది మాత్రం అక్కడ మీరు ఇస్తే సరిపోతుంది. ఇచ్చిన తర్వాత లాస్ట్లో మీకు డిజిలాకర్ కనెక్ట్ అని వస్తుంది. అక్కడ డిజిలాకర్ కానీ మీకు ఉన్నట్లయితే ఆ నెంబర్ అయితే ఇచ్చేసేయండి, లేదంటే డిజిలాకర్ కనెక్ట్కి క్లిక్ చేయండి. డిజిలాకర్ కనెక్ట్ అని వచ్చిన తర్వాత దాన్ని కానీ క్లిక్ చేసినారు అంటే అక్కడ మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవంతా అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ, మీ ఆధార్ కార్డు కానీ, మీ పాస్ అయిన సర్టిఫికేట్లు కానీ అవంతా డిజిలాకర్లో అడుగుతుంది. మీ మార్క్ లిస్టులు అవంతా అడుగుతుంది. అవంతా అప్లోడ్ చేసి అయితే స్కాన్ చేసి సబ్మిట్ చేసేయండి. సో అక్కడితో అయిపోతుంది అనమాట. మీరు అన్ని డీటెయిల్స్ అంతా సబ్మిట్ చేసేయచ్చు. సబ్మిట్ చేసేసిన తర్వాత చివరిలో ఒకటి అడుగుతుంది, మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అంతా కరెక్టా కాదా వెరిఫై చేసుకోండి అని వ్యూ అండ్ డౌన్లోడ్ CV అని అడుగుతుంది. అక్కడ అంటే డౌన్లోడ్ CV అనేది ఆటోమేటిక్గా మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారము అంతా అదే ఆటో జనరేట్ అయిపోయేసి మీ CV కూడా అక్కడ డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. అక్కడ ఇంకేమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఏదన్నా మార్చుకోవాలి అంటే అక్కడ మీకు వ్యూ దగ్గరికి వెళ్ళి క్లిక్ చేసినట్లయితే అక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకున్న తర్వాత మీకు అంతా ఓకే అనుకుంటే మీ యొక్క రెజ్యూమ్ని డౌన్లోడ్ కూడా చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఆ రెజ్యూమ్ అది డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా జాబ్ సెర్చ్కి వెళ్ళిపోయి అక్కడ మీకు కావాల్సిన జాబ్ ఏదో అక్కడ సెర్చ్ కీవర్డ్స్ అని వస్తుంది, అక్కడ కీవర్డ్స్ సెర్చ్ చేసి మీకు కావాల్సిన లొకేషన్ ఎక్కడ ఏ ఏరియాలో మీకు ఉద్యోగం కావాలి, మీకు జీతం ఎంత కావాలి, ఎక్స్పెక్టెడ్ శాలరీ అవంతా అక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత సేవ్ సెర్చ్ అని కొట్టండి. సేవ్ సెర్చ్ కొట్టేస్తే మళ్ళీ కూడా మీరు లాగిన్ అయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా కొట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. సేవ్ సెర్చ్ కొట్టేస్తే మీకు సంబంధించిన మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ జాబ్స్ అంతా కూడా మీకు వస్తూ ఉంటుందన్నమాట. ఇందులో మళ్ళీ 2 రకాలు ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, గవర్నమెంట్ జాబ్స్ వస్తుంది ఈ పోర్టల్లో, ప్రైవేట్ జాబ్స్ వస్తుంది. గవర్నమెంట్ జాబ్స్ అంతా కూడా డైరెక్ట్ NCS పోర్టలే మీకు పబ్లిష్ చేస్తుంది. డైరెక్ట్ జాబ్ పోస్టింగ్స్ ఆన్ NCS అనేసి ఒక ఆప్షను. రెండోది జాబ్ పోస్టింగ్స్ బై NCS పార్ట్నర్స్, అంటే మన ప్రభుత్వంతో లింకప్ అయ్యి కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఉంటుంది, ఆ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఈ పోర్టల్లో జాబ్స్ అయితే పబ్లిష్ చేస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇందులో అయితే పబ్లిష్ చేయబడతారనమాట. మీకు సపరేట్గా డైరెక్ట్ జాబ్స్ బై NCS అని, దాని తర్వాత వీళ్ళ యొక్క స్టేక్ హోల్డర్స్ జాబ్స్ అనేసి పక్కన మీకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మీకు ఏ జాబ్ కావాలో దానికి మీకు పక్కన అప్లై అన్న బటన్ ఉంటుంది, అదైతే అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు కానీ సెలెక్ట్ అయితే మీకు లెఫ్ట్ సైడు షెడ్యూల్ ఇంటర్వ్యూస్ అని ఉంటుంది. ఆ షెడ్యూల్ ఇంటర్వ్యూస్ ట్యాబ్ కానీ వెళ్ళినట్లయితే మీరు కానీ సెలెక్ట్ అయితే మీకు ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది ఏమి అన్నది వాళ్ళకి డీటెయిల్గా ఇచ్చేసి ఉంటారు. మీకు ఒకవేళ ఆ జాబ్కి వెళ్ళాలి నచ్చినట్లయితే అక్కడ యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ వద్దనుకుంటే మీరు రిజెక్ట్ చేసేసినా కూడా పర్లేదు, ఏమి అయితే అవ్వదన్నమాట. కాబట్టి మీరు రెగ్యులర్గా చూసుకోవాల్సింది ఏంటంటే వన్స్ ఇప్పుడు అంతా అప్లోడ్ చేసేసిన తర్వాత మీరు మళ్ళీ ఈ NCS పోర్టల్లోకి లాగిన్ అయ్యి మీకు షెడ్యూల్ ఇంటర్వ్యూస్లో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఏమన్నా జాబ్స్ మీకు వచ్చాయా, గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ మీకు వచ్చాయా అని అయితే చూసుకుంటూ ఉండాలన్నమాట. ఖచ్చితంగా అయితే మొత్తం ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది కాబట్టి జాబ్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వం చేత పెట్టిస్తున్న అంటే ప్రభుత్వం అప్పుడప్పుడు జాబ్ ఫెయిర్స్ కొన్ని ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది, అటువంటి వాటికి కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. అదేవిధంగా అసెస్మెంట్ టెస్ట్ అని పెడుతుంది, అంటే సైకోమెట్రిక్ టెస్ట్ అంటారు, అంటే మీ క్యాపబిలిటీస్ ఏ విధంగా ఉంది ఏమని చూస్తారు. సో అటువంటి వాటికి కూడా మీరు
ఈ టెస్ట్కి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే అటెండ్ అవ్వచ్చు. దాని తర్వాత మీకు దీంట్లో ఎట్లా అప్లై చేయాలి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ ఫైండ్ కౌన్సిలర్ అనేసి అని ఉంటుంది. ఆ ఫైండ్ కౌన్సిలర్ పైన క్లిక్ చేస్తే మినిమం వాళ్ళతో ఒక 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వాళ్ళు మీకు ఇక్కడ ఎట్లా అప్లై చేయాలి, ఎటువంటి జాబ్స్ ఉంటాయి, వీటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు. కానీ అంత అవసరం అయితే ఉండదు, ఎందుకంటే దీని గురించి నేను కంప్లీట్గా మీకు ఇప్పటికే చెప్పేశాను కాబట్టి మీకు కౌన్సిలర్ అవసరం అయితే ఉండదు. ఒకవేళ ఇంకా కావాలి అనుకున్న వాళ్ళైతే 300 రూపాయలు కట్టయితే కౌన్సిలర్ది అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అంటే మీకు మీ ఏరియాలో ఎవరెవరు ఆల్రెడీ కౌన్సిలర్స్ ఉన్నారు అదంతా మీకు కనిపిస్తుంది. మీరు ఏరియా సెలెక్ట్ చేసుకుంటే లొకేషను కనిపిస్తుంది. అక్కడ మీరు బుక్ అపాయింట్మెంట్ అని ఉంటుంది, అక్కడ మీరు బుక్ చేసుకోవచ్చు. దీనికైనా బెస్ట్ ఆప్షన్ ఇంకోటి నేను ఏం చెప్తానంటే ఇక్కడ ఫైండ్ కెరియర్ సెంటర్ అని ఉంటుంది. ఈ ఫైండ్ కెరియర్ సెంటర్లో ఏంటంటే మన తెలంగాణ వారికి, ఆంధ్ర వాళ్ళకి కొన్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఉంటుందన్నమాట కొన్ని ఏరియాల్లో. అవి ఏవి అన్నది కూడా నేను చెప్తాను ఇప్పుడు. సో ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్కి వెళ్ళినా కూడా మీకు ఈ పోర్టల్లో ఉన్న ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ యొక్క కెరియర్ సెంటర్లలో మీకు చెప్తారు. ఆ కెరియర్ సెంటర్లో ఎక్కడెక్కడ ఉంది అన్నది నేను మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో అయితే చెప్తాను, వెయిట్ చేయండి. దాని తర్వాత ఇప్పుడు ఇది జనరల్గా అభ్యర్థులు అప్లై చేసుకునే విధానం. ఇక్కడ దివ్యాంగులకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను. సో వాళ్ళు ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది చెప్తాను. దివ్యాంగులు కూడా సేమ్ గూగుల్కి వెళ్ళి ncs.gov.in అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఈ డీటెయిల్స్ ncs.gov.in కొట్టినట్లయితే మీకు వెబ్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. నేషనల్ కెరియర్ సర్వీస్ అని ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్టర్ అనేసి అని ఉంటుంది. ఇక్కడ హోమ్ అని ఉంటుంది. హోమ్ కింద జాబ్ సీకర్ ఉంటుంది. జాబ్ సీకర్ నుంచి లాస్ట్కి వెళ్ళిపోయినారు అంటే మీకు ఇక్కడ సర్వీసెస్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఉంటుంది. ఇక్కడ సర్వీసెస్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని ఉన్న దగ్గర మీకు ఇక్కడ జాబ్స్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని కనిపిస్తుంది చూడండి. దానిపైన వెళ్ళి క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళకి అంటే దివ్యాంగులకి ఏ జాబ్స్ అయితే ఉన్నాయో అవంతా కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంటే ఇది దివ్యాంగులకి స్పెషలైజ్డ్గా ఉంటుందన్నమాట. అంటే బిలో 10th క్లాస్ చదువున్న వాళ్ళకి ప్లస్ ఇంటర్, డిగ్రీ అలాగా చదువున్న వాళ్ళకి ఉంటుంది. దాంతోపాటు దివ్యాంగులకి స్పెషలైజ్డ్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉన్నాయి ఇందులో. మీరు గమనించినట్లయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూపిస్తున్న జాబ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే ఉన్నాయన్నమాట. సో దివ్యాంగులు కూడా ఈ అవకాశాన్ని అయితే ఉపయోగించుకోవచ్చు. దివ్యాంగులు మీరు దీని చూపిస్తున్నాను చూడండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాసెసర్. ఇది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఏజెన్సీస్ రిలేటెడ్ జాబ్సే ఉంటుందన్నమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంతా కూడా. కాబట్టి ఇవన్నీ కూడా జెన్యూన్ జాబ్స్. సో దివ్యాంగులు కూడా ఇందులో రిజిస్టర్ అయినట్లయితే ఖచ్చితంగా జెన్యూన్ జాబ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే పొందవచ్చును. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే ఉంటుంది. సో దీంతో పాటు మీకు ఇది వరకు చెప్పాను కదా, ఇది దివ్యాంగులది ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ప్లస్ దివ్యాంగులైనా కూడా నార్మల్ అభ్యర్థులైనా కూడా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి లిస్ట్ ఆఫ్ సెంటర్స్. ఈ సెంటర్స్కి కానీ వెళ్ళినట్లయితే మీకు అందరికీ కూడా ఎన్సిఎస్ పోర్టల్లో ఉన్న జాబ్స్కి మీకు దానికి సంబంధించి దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకైతే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లస్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చును. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా అడుగుతుంది ఈ పోర్టల్లో. సో అది కూడా మీరు అక్కడ సబ్మిట్ చేసినట్లయితే మీకు మరింత మంచి అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్లో అయితే మీరు వెళ్ళి మీకు దీనికి సంబంధించిన జాబ్స్కి రిలేటెడ్ డీటెయిల్స్ అయితే మరింత ఎక్కువగా తెలుసుకోవచ్చు. మనకు ఏపీలో ఉన్న వాళ్ళకైతే ఎక్కడెక్కడ ఉంది అంటే చిత్తూరు, అనంతపూరు, మన రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్ తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నంలో టెక్నికల్ అండ్ అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఉంది. మరి కాకినాడ, ఏలూరు, కడప, విశాఖపట్నం, ఆంధ్ర యూనివర్సిటీ. సో ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి ఇక్కడైతే ఉన్నాయి. మరికొన్ని ఎస్వి యూనివర్సిటీ తిరుపతి, గుంటూరు,
నెల్లూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం, విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పద్మావతిపురం, ఒంగోలు, తర్వాత పల్నాడు, గూడవల్లి, ధర్మవరం, సీతమ్మపేట, రాయచోటి గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ అరకు, అమలాపురం, రాజమహేంద్రవరం. సో ఇక్కడ చెప్పుండే డిస్ట్రిక్ట్స్ అన్నిట్లోనూ ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలన్నా కూడా ఆఫ్లైన్లో చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఆఫ్లైన్లోనూ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఆన్లైన్లో చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా అయితే మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. అంటే నార్మల్ అభ్యర్థులు ప్లస్ దివ్యాంగులు అందరూ కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చును. అదే తెలంగాణలో అయితే హైదరాబాదు, వరంగల్, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, ఖమ్మం, మంచెర్ల, మహబూబ్ నగర్, రంగారెడ్డి, కొత్తగూడెం, కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, ఇక్కడైతే ఈ తెలంగాణ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆన్లైన్లో ఎవరైతే చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి అయితే ఆఫ్లైన్లో కానీ మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మీకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదండి, ఇది జెన్యూన్ వెబ్సైటు ప్లస్ గవర్నమెంట్ చేత నడిపిస్తున్నది కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ కూడా రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ కాలేని వాళ్ళు నేను చెప్పిన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్స్కి వెళ్ళి అయితే రిజిస్టర్ అయితే అవ్వండి. మీకు దగ్గరలో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెంటర్స్కి వెళ్ళి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. ఇది వరకు గవర్నమెంట్స్ ఇంతగా ఈ నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం పైన ఇదివరకు అయితే ఇంత అయితే కాన్సన్ట్రేట్ చేయలేదు. అంటే ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను ఇన్ని విధాలుగా సదుపాయాలు అయితే కల్పించలేదు. ఇప్పుడైతే ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ప్లస్ మీకు ఇప్పుడు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇది ఏ విధంగా చేసుకోవాలో అని చెప్తున్నాను కాబట్టి మీకు ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా వెళ్ళైతే రిజిస్టర్ చేసుకోండి, ఉపాధి అయితే పొందండి. సో మీకు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడి చేస్తున్న ఇన్ఫర్మేషన్ అండి ఇది. మీకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి. మరియు ఇతరులందరికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. దీనికి అంతగా పబ్లిసిటీ రాకపోవడం వల్ల చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి ఎవరైతే చూస్తున్నారో మీ వంతు కృషిగా మీరు అందరికీ ఇదైతే షేర్ చేయండి. మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకొని ఈ ఎన్సిఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.